చూడండి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మతి భ్రమించినట్టున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్టు మీద వారు ఎంక్వైరీ పెట్టించారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టించారు. మరి దేనికోసమని వారు అధికారంలో రాకముందు, నేను అధికారం వచ్చిన వెంటనే గత ప్రభుత్వం చేసినటువంటి అనేకమైనటువంటి అవినీతి ఆరోపణల మీద ఎంక్వైరీ చేసి లక్షల కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టి, అవన్నీ లక్షల కోట్ల రూపాయల కుంభకోణాన్ని బయటపెట్టి నేను అవన్నీ కక్కిస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు కేవలం ఎన్డీఎస్ఏకి ఎంక్వైరీకి మాత్రమే పరిమితమై ఇచ్చినటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీని ఈరోజు సిబిఐకి ఇచ్చారు. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఎందుకోసమని చెప్పేసి మీరు పూర్తి స్థాయి కాళేశ్వరం మీద ఎంక్వైరీ కోసం సిబిఐని అడగలేదు? ఎందుకోసం అని చెప్పి మిషన్ భగీరథ మీద మీరు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో సిబిఐ ఎంక్వైరీ అడగలేదు? మీరు ఈ రేస్ విషయంలో పూర్తి స్థాయిలో సిబిఐ ఎంక్వైరీ అడగలేదు. మీరు దేనికోసం టోల్ గేట్ మీద మీరు అనేక సార్లు మాట్లాడినటువంటి టోల్ గేట్ మీద ఎందుకోసం అని చెప్పి సిబిఐ ఎంక్వైరీ అడగలేదు? నేను గతంలో చెప్పినట్టుగా సివిల్ సప్లైస్ మీద మరి పెద్ద కుంభకోణాన్ని ఆధారాలతో బయటపెట్టినా దాని మీద ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అడగలేదు? నేను అడిగినటువంటి మరి మీరు గతంలో చెప్పినటువంటి అనేకమైనటువంటి అవినీతి ఆరోపణల మీద మరి లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది, లక్షల కోట్ల రూపాయల కుంభకోణాన్ని కక్కిస్తాను, అవే డబ్బులతో సంక్షేమ కార్యక్రమం చేపడతానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకోసం అని చెప్పి వాటన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ, అవినీతి మీద సిబిఐ ఎంక్వైరీ అడగలేదు? మీరు చూసినట్టయితే పీసీ ఘోష్ ఎంక్వైరీలో ఎక్కడ కూడా అవినీతి మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి అడిగినట్టు దాఖలాలు లేవు. కేవలం వారు ఇచ్చినటువంటి పీసీ ఘోష్ ఎంక్వైరీ వాజ్ ఎ టెక్నికల్ ఎంక్వైరీ, టెక్నికల్ ఇష్యూస్ మీద ఎంక్వైరీ జరిగింది తప్ప అవినీతి మీద ఎంక్వైరీ జరగలేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు నేను అడుగుతా ఉన్నాం, అవినీతి మీద మీరు ఎంక్వైరీకి ఎందుకు పెట్టలేదు? అవినీతి మీద ఎంక్వైరీకి అడగండి. కాళేశ్వరం మీద, మిషన్ భగీరథ మీద, మిషన్ కాకతీయ మీద, ఈ రేసింగ్ మీద, టోల్ గేట్ల మీద అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి వాటి మీద ఈ రోజు ఎందుకు నువ్వు అవినీతి మీద ఆరోపణలు అడుగుతలేవు? అవినీతి మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతలేవు? ఒకవేళ వాటన్నిటి మీద మీరు సిబిఐ ఎంక్వైరీ అడగండి. ఖచ్చితంగా మన కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు 24 గంటల లోపల సిబిఐ ఎంక్వైరీ తీసుకొని ఖచ్చితంగా దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కేవలం మోసపూరితంగా మీరు చేసినటువంటి ఆరోపణలు కేవలం రాజకీయ ఆరోపణలు. మరి 2 సంవత్సరాలు దాటింది కదా, దాదాపు 23 నెలలు దాటింది కదా. 2 సంవత్సరాల లోపల రేవంత్ రెడ్డి ఎందుకోసం నువ్వు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేసులు పెట్టలేదు? మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నువ్వు ఎందుకు అవినీతి మీద మరి ఎంక్వైరీ పెట్టలేదు? మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీరు మీ స్టేట్ ద్వారా ఎందుకోసం అని చెప్పి ఈ రోజు వరకు ఒక కేసు పెట్టి అరెస్ట్ చేయలేదు? మీరు టీఆర్ఎస్ తోటి కుమ్మక్కై గతంలో మీకు ఉన్నటువంటి కాంగ్రెస్కి టీఆర్ఎస్కి ఉన్నటువంటి పాత రిలేషన్షిప్ని మీరు మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఈరోజు కేవలం మీరు కలిసి నాటకాలు ఆడుతూ కేవలం మీ మధ్యనే పోటీ ఉన్నట్టుగా భావిస్తూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు చేసినటువంటి అనేకమైనటువంటి గతంలో చేసినటువంటి ఆరోపణలన్నీ ఎందుకు నీరు గారుస్తున్నారో దాని వెనుక ఉన్నటువంటి రహస్య ఒప్పందాలు ఏందో, చీకటి ఒప్పందాలు ఏందో ఖచ్చితంగా బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా గమనిస్తున్నారని తెలియజేస్తా ఉన్నాం.